బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ గారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనీర్. మే 18th అది రియాలిటీలోకి వచ్చేలాగా ప్రోగ్రామ్ ప్లాన్ చేయండి భారీగా. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమనుకుంటారంటే డబ్బు సంపాదించుకోవడం అనుకుంటారు. కానీ లా ఆఫ్ అట్రాక్షన్ లో మన పిల్లల చదువుని, అంటే మీరు కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి, ఆ అఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేసిన పిల్లల చదువులు టాప్ అవుతారు, హెల్త్ బాగుపడుతుంది, రిలేషన్షిప్. ఈరోజు రీసెంట్ గా ఒక మ్యాగజైన్ లో వచ్చింది అనమాట. ఈ రోజు చాలా మంది పెళ్లికాని ప్రసాదాలు పెరిగిపోతున్నారు, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాల్లో. 30 సంవత్సరాలు దాటిన తర్వాత, ఒకప్పుడు 21, 23కి పెళ్లి అయిపోయింది. సో ఇప్పుడు చాలా మందికి లేట్ గా పెళ్లి అవుతుంది. అంటే ఒక 1-2 years పెడితే గానీ తర్వాత 1 year తర్వాత మ్యారేజ్ అవుతుంది. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మ్యారేజ్ మేనిఫెస్టేషన్స్ కూడా చేసుకోవచ్చు. అయితే నా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది క్లయింట్స్ కి ఎలా వస్తున్నాయి అంటే, వాళ్ళకే కాదు వాళ్ళ పిల్లలకు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. 16th బ్యాచ్ ఝాన్సీ గారు వాళ్ళ అమ్మాయికి నేను చెప్పిన టెక్నిక్స్ వల్ల వాళ్ళ అమ్మాయికి చదువులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో 465 మార్కులు వచ్చాయి. సార్, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ యూ అన్వర్ సార్ అని చెప్పి అన్నారండి. చూడండి, అంటే మీ పిల్లల ఉద్యోగాల గురించి కానీ మీ పిల్లల మ్యారేజ్ల గురించి కూడా మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేయాలి, వాళ్ళ ఉద్యోగాల గురించి వాళ్ళ వీసాల గురించి కూడా మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేస్తే వర్కౌట్ అవుద్దో అది నేను క్లాసెస్ లో చెప్తాను. మే 18th గన్ షాట్ లో, అంటే సింపుల్ అఫర్మేషన్స్ ద్వారా వాళ్ళ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఈజీగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. అదే బాగుందండి. అక్కడ చూడండి, దిస్ ఈస్ బికాస్ ఆఫ్ యూ సార్, అంటే మీరు చెప్పిన టెక్నిక్స్ వల్ల మా పిల్లలు చాలా కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్స్ రాశారు. ట్రిపుల్ ఎయిట్ టెక్నిక్. ఎస్. సో ఇంతకన్నా పవర్ఫుల్ టెక్నిక్స్ నేను మే 18th లాంచ్ అయిపోతున్నాను. గుర్తుపెట్టుకోండి, GUTFE గట్ఫీ. ఈ ఒక్క దాంతో ఈ అన్ని కొట్టేవచ్చండి. ఇది ఎలాంటిదంటే బ్రహ్మాస్త్రం లాంటిది అనమాట, చాలా పవర్ఫుల్. సో అయితే ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే, విదురుడు చెప్పిన సంపద సృష్టించాలంటే ఏ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి. సో విదురు నీతి ద్వారా మీరు ధనవంతులు ఎలా అవ్వచ్చు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్. అయితే ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే విదురుడు ఏం చెప్తుంటే, మీరు ఫెయిల్యూర్ అవుతున్నారంటే మీ చుట్టూ పరిస్థితుల వల్ల కాదు, మీ కర్మల వల్ల కాదు, మెయిన్ గా మీ బుద్ధి లోపం, అంటే మన మైండ్ ని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల, ఆలోచించకపోవడం వల్ల జరుగుతుంది. అందుకే విదురుడు ఏం చెప్పింటే, జీవితం మార్చుకోవాలంటే ఆలోచన మార్చుకో, అప్పుడే దారులు ఓపెన్ అవుతాయి. నాకేం వర్కౌట్ అవ్వట్లేదు, నాకేం జరగట్లేదు, నాకేంటి అన్న మీరు అనుకున్నంత కాలం దారులు బ్లాక్ అయిపోతాయి అనమాట. మీరు అంజీ సినిమా చూస్తే, అంజీ సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, క్లైమాక్స్ లో పాయింట్ ఉంటుంది. చిరంజీవి గారు అక్కడికి వెళ్ళాలంటే ఆత్మలింగం అక్కడ ఉంటది. సో వెనకాతల నుంచి వాళ్ళ బ్రదర్ నాగేంద్ర గారు ఏం చెప్తారంటే, చెవులోకి వచ్చి నువ్వు భగవంతుని మనస్ఫూర్తిగా అనుకుని అడిగేయి అనగానే అక్కడ చూసి అంతా అగాధం ఉంటది అనమాట. ఎప్పుడైతే భగవంతుని మనస్ఫూర్తి ఒక నమ్మకంతో అడుగు, నమ్మకం కూడా కాదు విశ్వాసం అనమాట, అంటే అడిగి టక్కని దారి ఏర్పడిపోద్ది. ఎప్పుడైతే మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా మీరు బలంగా సంకల్పించుకోండి, నేను ముందుకు వెళ్ళిపోతాను చాలా ఈజీగా అని ఎప్పుడైతే అనుకుంటే దారులు టప్ప 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 తెరిసిపోతాయండి. ఇది చాలా చాలా అవసరం. అయితే ఇంకొకటి ఏంటంటే, నిజమైన సంపద అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే డబ్బు ఒకటే సంపద అని అనుకుంటారు. విదురుడు ఎంత బాగా చెప్పాడంటే, ఇక్కడ చూడండి అతను ఎంత బాగా చెప్పాడంటే, నిజమైన సంపద అంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే నిజంగా మీరు దగ్గర సంపద ఉన్నట్లు. అందుకే మనకు చిన్నప్పుడు ఏం చెప్పారు, ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు. సో కానీ ఈ రోజులో మనం ఏం చేస్తున్నాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని డబ్బు సంపాదిస్తున్నాం. ఒక రోజు ఫ్రూట్ తినడానికి టైం లేదు, జ్యూస్ తాగడానికి టైం లేదు, ఈ గాలి పీల్చడానికి కూడా టైం లేదు. కొంతమంది ఏంటంటే టైం లేదు అనుకోండి, బ్రేక్ఫాస్ట్ మనిషి ఆఫీస్కి వెళ్ళిపోతుంటారు. అంటే మరి దేనికి కష్టపడుతున్నాం? ఆరోగ్యం కోసమే కదా. ఆరోగ్యం పాడు చేసుకుని డబ్బు సంపాదించద్దు అని విదురుడు చెప్తాడు. ఇంకోటి, సంపద అంటే ఏంటి? కుటుంబాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి. ఇది ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఎక్కువ స్ట్రెస్ ఎక్కడ రిలీవ్ అవుతారంటే, ఇంటికి వెళ్ళగానే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఒక 10 నిమిషాలు ఏదైతే ఉందో, పిల్లలతో ఏదైతే ఉందో అది చాలా మనిషికి స్ట్రెస్ అవుట్ అండి. సో ఇంకోటి ఏంటంటే, సంపద పెంచుకోవాలంటే నైపుణ్యాన్ని పెంచుకోవాలి, స్కిల్స్ పెంచుకోవాలన్నమాట. ఈ రోజుల్లో ప్రపంచంలో ప్రతిదీ స్కిల్. మాట్లాడడం ఒక స్కిల్. అందుకని అనమాట, మాటలు బాగుంటే మూటలు వస్తాయి. మాటలు ఈజ్ ఈక్వల్ టు మూటలు. ఎంత బాగా మాట్లాడితే
అంత బాగా మూటలు వస్తాయండి. అండ్ మెయిన్ గా స్నేహితులు ఉండాలి. మీకు ఏదైనా కష్టం వచ్చినా నేనున్నానని ఒక ధైర్యం చెప్పేవాళ్ళు ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారంటే స్నేహితులను పూర్తిగా పక్కన పెట్టేసి, అంటే కనీసం ఒక ఫ్రెండ్కి ఒక ఫోన్ చేసే టైం ఉండదు, వాళ్ళు ఫోన్ చేస్తే మెసేజ్ ఉండదు, వాళ్ళు ఫోన్ చేస్తే రిప్లై ఉండదు, కాల్స్ కూడా ఉండదు. అంటే ఫ్రెండ్స్ ని కూడా మర్చిపోయి వెల్త్ బిల్డ్ చేస్తే ఏదో ఒక టైంలో నీకు నేను ఎక్కడలారా గుర్తుంటాను, నువ్వు నా ఫోన్ ఎక్కడ లిఫ్ట్ చేస్తావు అని ఏదో ఒక రోజు ఫ్రెండ్స్ కూడా బాగా చెప్పాను. అంటే వాడంతా గుర్తి డబ్బు మంచిరా అని. అంటే నేనంటూ డబ్బు సంపాదించాలి, డబ్బుతో పాటు అన్ని బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఒక కారుకి 4 టైర్ల గాలి ఉంటే ఎలా అయితే ముందుకెళ్తాదో, ఆరోగ్యం ఒక టైరు, కుటుంబం ఒక టైరు, నైపుణ్యం ఒక టైరు, స్నేహితులు బంధువులు అందరూ ఒక టైర్ అనమాట. అందుకే చాలా మంది తల్లిదండ్రులు అంటారు, రే అప్పుడప్పుడు మన చుట్టాలకు కూడా ఫోన్ చేస్తుండ్రా అని అంటుంటారు, ఎంత బిజీలో ఉన్నా కూడా. ఎందుకంటే నేను కూడా అంటే కెరీర్ స్టార్ట్ చేయడం మా మమ్మీ డాడీ రే చుట్టాలు కాదు ఫోన్ చేసి ఉండరా, మరి నువ్వు అప్పుడప్పుడు మరి నువ్వేంటి బొత్తిగా అని చెప్పి అలాగే అమ్మా ఓకే అని అంతా చేసావా అంటే మర్చిపోయాను చేద్దాం అనుకున్నాను. సో బ్యాలెన్సింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది సంపద అంటే గుర్తుపెట్టుకోండి. మీరు నిజంగా ఈ 4 బ్యాలెన్స్ చేస్తాను అనుకుంటే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి ఎస్ ఐ బ్యాలెన్స్ ఆల్ 4 అని టైప్ చేయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ చెప్తాను, రాబిన్ శర్మ అని చెప్తానండి, మార్నింగ్ లాగానే అట్లీస్ట్ రోజుకి ఒక అరగంట సేపు వ్యాయామం చెయ్యండి. ఇది చాలా, ఎందుకంటే వ్యాయామం అంటే మళ్ళీ ఇక్కడ 2 వస్తాయి. అరగంటనే పావు గంట సేపు మైండ్ ఎక్సర్సైజ్, బాడీ ఎక్సర్సైజ్. అంటే మైండ్కి ఎక్సర్సైజ్ మెడిటేషన్, బాడీకి ఎక్సర్సైజ్ ఫిట్నెస్. సో ఒక 10 గుంజీలు తీయండి, లేదా బ్రిస్క్ వాక్ చేయండి. అది అసలు మనం లేచి లేవగానే అసలు ముసుగు వీరులా దుప్పటలు ఇసిరేసి గబగబ బ్రష్ చేసి ఆఫీస్కి పరిగెట్టుకుని వచ్చేస్తాం. సో అందువల్ల ఏంటంటే ఈ 4 బ్యాలెన్స్. దాని తర్వాత వీరుడు ఏం చెప్పాడంటే, మీరు బిజినెస్ లో బాగా డబ్బు సంపాదించాలంటే మాటలు కూడా ఎలా ఉండాలంటే, అంటే నెమ్మదిగా కాదు నేరుగా హృదయానికి తాకేలాగా, అంటే హార్ట్ టచింగ్ ఉండాలన్నమాట. కొంతమంది ఎలా ఉంటారంటే హార్ట్ హట్ చేసేలాగా మాట్లాడుతుంటుంటారు. సో మీ బిజినెస్ లో జాగ్రత్తలు పెట్టుకుని, అందుకే అంటాను మంచిని మైక్ లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. మీరు ఎవరైనా తిట్టాలనుకుంటే వాళ్ళు ఒక్కనే తిట్టండి, అందరి ముందు తిట్టకూడదు. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అయితే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఇప్పుడు సుత్తి చాలా బలమైందండి, మరి సుత్తితో తాళం పగలగొట్టచ్చా అంటే చాలా సేపు కొట్టాలి. కానీ మరి ఏదైతే చిన్న కీ ఉందో సుత్తి కన్నా అంత బలమైంది కాదు, కానీ ఈజీగా ఓపెన్ అవుతుంది. ఎందుకనంటే ఆ సుత్తి పైనే కొట్టింది, ఈ కీ ఏంటంటే లోనికి వెళ్ళి హార్ట్ టచ్ చేసి ఓపెన్ చేసింది అనమాట. అందువల్ల ఏంటంటే మన మాటలు కూడా చాలా స్మూత్ గా, సుత్తి కొట్టినట్టుగా అంటే పట్టపడం కాకుండా బాధ పెట్టినట్టు ఉంటే మాత్రం అలా నెమ్మదిగా వెళ్ళిపోతారు. ఇక విదురుడు ఏం చెప్తాడంటే, మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, అంటే మీకు బాగా పనిచేసే వాళ్ళు ఒకరు వెళ్ళిపోతే పర్లేదు, ఓకే అందరూ వెళ్ళిపోతున్నారంటే నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందని అర్థం. అసలు ఆ పాయింట్ చదివినప్పుడు నాకు అనిపించింది అన్నమాట. ఒకప్పుడు నా బిజినెస్ లో అంటే ఒక్కొక్కరు వెళ్ళిపోతుంటుంటే సరేలే మళ్ళీ వస్తారని మీరు అనుకుంటే పొరపాటే. సో ఆ టైంలో తస్మాత్ జాగ్రత్త, అలర్ట్ అవ్వాలన్నమాట. ఏదో జరుగుతుందో నా చుట్టుపక్కలని మనం అలర్ట్ అవ్వాలి. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ గా వ్యాపారం ఎప్పుడు కూడా ధర్మబద్ధంగా చేస్తేనే ఆ వ్యాపారంలో గెలుస్తారట. సో మరి ధర్మబద్ధంగా ఏంటి, వ్యాపారంలో మీరు ధర్మం అంటే బాగా డబ్బు సంపాదించాలంటే లాభంతో పాటు నైతికత కూడా రెండు పట్టాలు లాంటివి. ఒక పట్టం అంటే ఇంకో పట్ట సైడ్ అయిపోయింది ట్రైన్ పడిపోతుంది. సో అందువల్ల ఏంటంటే మీరు లాభం వస్తుందా గుడ్, దాంతోపాటు నైతికత కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనం ఒకరిని నష్టపోయి ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించేస్తే సో ఖచ్చితంగా ఎక్కడో దగ్గర మనం లాస్ అయిపోతా ఉంది. సో ఇది చాలా బాగా చెప్తున్నాను. అందుకే చూడండి రతన్ టాటా గారు ఎంత పేరు తెచ్చుకున్నారు. ఎందుకు, ఎంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నా రతన్ టాటా గారి పేరు ఇంకా అల్టిమేట్ అనమాట. ఎందుకంటే ధర్మబద్ధంగా. ఇప్పటి వరకు చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు, కానీ అబ్దుల్ కలాం గారు అసలు ఒక సైంటిస్టులు చాలా మంది ఉన్నారు, కానీ అబ్దుల్ కలాం గారు ఒక సైంటిస్ట్ అన్న ప్రెసిడెంట్ ఎందుకు బాగా గుర్తుండిపోయిందంటే ధర్మబద్ధంగా అనమాట. అందువల్ల ఏంటంటే మనం చిరస్థాయిగా నిలిచిపోవాలనుకుంటే వ్యాపారం ధర్మబద్ధంగా చేస్తే అంటే లెగసీ కంటిన్యూ అవుతుందండి, లేకపోతే లెగసీ కంటిన్యూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వ్యాపారం పెద్ద స్థాయికి వెళ్ళి చాలా మంది ధర్మబద్ధంగా లేకుండా పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ మీరు తీసుకోండి, అంటే మీకు తెలుసు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, విజయ్ మల్య, వీళ్ళందరూ ఏంటంటే ఒక స్థాయికి వెళ్ళి సో సరిగ్గా అంటే మనీ మేనేజ్మెంట్ సరిగ్గా లేక ధర్మబద్ధంగా ఉండక కొన్ని లాస్ అయిన. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పట్టుదల పెట్టుబడి అండి. మీరు ఏదైనా బిజినెస్ లో గెలవాలి అంటే పట్టుదల అనేది చాలా ఉండాలి. దీనికి ఎగ్జాంపుల్ రైతు. వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు లాస్ వస్తుంది, కానీ ఎంతో ఓపికగా రైతుని చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఎందుకనంటే ఒక హోప్తో ఈ సంవత్సరం నష్టం వచ్చినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ లాభం వస్తుందని పంట వేస్తారనమాట. మనం ఎలా ఉంటామంటే ఒక్క దెబ్బ తగిలితే దెబ్బకు వదిలి పారిపోతాం. సో అందువల్ల అంటే రైతులో నేను నేర్చుకుంది ఏంటంటే పెట్టుబడి ఏంటి, పట్టుదల పెట్టుబడి అండి. వాళ్ళు ఎంతో నమ్మకంతో వాళ్ళు ఒక్కసారి విత్తనం వేసిన తర్వాత దేవుడి మీద అంటే భారం పెట్టేసి దేవుడిని ప్రార్థించడం మొదలు పెడుతుంటుంటారు. దిస్ ఇస్ వెరీ వెరీ బిజినెస్ లో మీకు పట్టుదల చాలా బలంగా ఉండాలి. ఆయన ఇంకొకటి బిజినెస్ ఏం చెప్తాడంటే, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు తక్షణ లాభం కోసం చూడకూడదు. ఎవరైతే లాంగ్ విజన్ తో ఉంటారో పని చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారండి. దీర్ఘ దృష్టి అనేది చాలా అవసరం. 5 years ప్లాన్ చేసుకోవాలి. నేను ఒకటే అడుగుతాను, ఎనీ బిజినెస్ మ్యాన్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే
నెక్స్ట్ 5 years విజన్ కంపల్సరీగా పెట్టుకొని పని చేయాలండి. చాలా మంది ఏంటి బిల్ గేట్స్ ఎందుకు అంటారు, బిల్ గేట్స్ ఏమంటాడంటే అతను చాలా మంది బిజినెస్ పీపుల్ ఈ ఇయర్ ప్లాన్ చేసుకుంటారు తప్ప నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోరు. వాళ్ళు నెక్స్ట్ 5 years ప్లాన్ కంపల్సరీగా ఉండాలి మీరు బిజినెస్ మ్యాన్ అయితే కంపల్సరీ. సో ఆ విధంగా ఉంటేనే మనం ఈజీగా గెలుస్తామండి. అండ్ ఇంకొకటి అంటే బిజినెస్ లో మనం ముందుకెళ్ళాలంటే, లైఫ్ లో ముందుకెళ్ళాలంటే ఆడంబరానికి నో చెప్పాలి. మీరు ధనవంతులు అంటే అయ్యాను అని చూపించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడం. చాలా మంది అంటే అప్పు చేసి మరీ డబ్బు ఖర్చు పెడుతుంటుంటారు. డబ్బు వస్తున్నప్పుడు ఖర్చు పెట్టండి, కానీ అనవసరంగా ఒకరిని చూసి అందుకే అంటారు కదా, సో నక్కని చూసి కుక్క వాత పెట్టుకున్నాను అన్నట్లు. సో ఈ విషయంలో చాలా మంది చేస్తున్న తప్పదేనండి. సో మీకు అది అవసరమా అని అంటేనే కొనాలి, లేకపోతే కొనకూడదు అనమాట. సో ఇది చాలా మంది ఇక్కడ అప్పుల పాలైపోతున్నారు, క్రెడిట్ కార్డులు వాడేస్తున్నారు విపరీతంగా ఆడంబరం కోసం. నేనంటే చూపించుకోవాలి అని చెప్పేసి ఎస్ చూపించాలి కంపల్సరీగా, కానీ డబ్బు సంపాదించి మనం ఆడంబరాలు చేయాలి తప్ప అప్పు చేసి ఆడంబరాలు చేయకూడదు. అండ్ ఇంకా చెప్తుంది, అండ్ మీరు ఇంకా ఫాస్ట్ గా ధనవంతులు అవ్వాలంటే మెయిన్ ఫ్రెండ్స్ అండి. అందుకే అబ్దుల్ కలాం గారు అంటారు, షో మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితులను చూపించి నువ్వంటే ఏంటో చెప్పేస్తాను. మన స్నేహితులు చాలా ఇంపార్టెంట్. మన స్నేహితులు ఎప్పుడు ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకుని మనల్ని హెచ్చరిస్తుండాలి, ఏ జాగ్రత్త 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 అని. ఎవరైతే మనం ఏం చేస్తుంటే ఉంటాయి, ఎవరైనా ఇలా హెచ్చరిస్తున్నప్పుడే ఇది మనల్ని ఎంతసేపు పొగిడే వాళ్ళు కాదండి, హెచ్చరిస్తున్న వాళ్ళు కూడా, మనకు సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కంపల్సరీగా మన వెనకాతలు ఉండాలి, మన చుట్టుపక్కల ఉండాలి. అప్పుడే మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్తాం. సో ఇది మనకి చాలా మంది ఎలా అవుతుందంటే ఒక సక్సెస్ వచ్చినప్పుడు అందరూ మనల్ని పొగిడే వాళ్ళు తప్ప ఎవరు హెచ్చరించే వాళ్ళు ఉండరు. దానివల్ల ఏమవుతుందంటే మనం బ్లైండ్ గా దిగిపోతాం. ఇక్కడే చాలా జాగ్రత్త. అలాంటి స్నేహితులు మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా గుర్తుపెట్టుకుని సంబంధాల విలువ. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ రోజుల్లో ఏంటంటే ఎదగాలంటే వైఫ్ కి హస్బెండ్ సపోర్ట్ చేయాలి, హస్బెండ్ కి వైఫ్ సపోర్ట్ చేయాలి. ఒక బిజినెస్ లో ఏమవుతుందంటే ఒకసారి తెల్లారెళ్ళి రాత్రి వస్తుంటారు. సో ఆ టైంలో లైఫ్ పార్ట్నర్ ఒకటే చెప్తాను, లైఫ్ లో సక్సెస్ అవ్వాలి 2 ఇంపార్టెంట్. ఒకటి లైఫ్ పార్ట్నర్, 2 బిజినెస్ పార్ట్నర్. ఈ 2 బ్యాలెన్స్ ఎవరికైతే ఉంటాయో విధుడు ఏమంటారంటే వాళ్ళ లైఫ్ లో దూసుకెళ్ళిపోతారు అనమాట. చాలా మందికి ఏమవుతుందంటే లైఫ్ పార్ట్నర్ బాగుంటే బిజినెస్ పార్ట్నర్ దొరకరు, బిజినెస్ పార్ట్నర్ బాగుంటే లైఫ్ పార్ట్నర్ దొరకరు. ఇక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారో వాళ్ళు అండర్స్టాండింగ్, ఒకరికొకరు సలహా. ఇప్పుడు చూడండి, మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళ వైఫ్ ఎంత సపోర్ట్ చేశారంటే చాలా మంది అడిగారు, నారాయణమూర్తి గారు బిజీ అని కొత్తలో అమ్మ మీరు ఎలాగ ఫీల్ అయ్యారంటే ఐ అండర్స్టాండ్. సో నేను బిజినెస్ పర్సన్, నేను అతను వారానికి ఒక టైం ఇస్తే ఒక రోజు ఇచ్చినా నేను చాలా హ్యాపీ అనుకున్నాను కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఒక్కోసారి వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఏమవుతుంది, టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్స్. స్టార్టింగ్ కెరియర్ కొత్తలో ఇచ్చిన టైము ఎదుగుతున్న కొలది ఇవ్వలేరు చాలా మంది. సో స్టార్టింగ్ టైంలో క్వాంటిటీ ఆఫ్ టైం ఎక్స్పెక్ట్ చేయాలి, తర్వాత క్వాలిటీ ఆఫ్ టైం ఎక్స్పెక్ట్ చేయాలండి. సో అలా ఉంటేనే భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, భార్యాభర్తలు హ్యాపీగా ఉండాలంటే పెళ్ళైన కొత్తలో క్వాంటిటీ ఆఫ్ టైం ఎక్కువ ఉంటుంది, మీకు చాలా ఎక్కువ ఉంటుంది. సో అదే టైం కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మీరు ఖచ్చితంగా మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో అంటే లైక్ గొడవలు వస్తుంటాయి. సో అలా గొడవలు రాకుండా హ్యాపీగా ఉండాలంటే సో క్వాలిటీ ఆఫ్ టైం అనేది చాలా మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు అందరూ సక్సెస్ఫుల్ వీళ్ళు ఏం చేస్తారంటే క్వాలిటీ ఆఫ్ టైం పెట్టుకుని చేస్తుంటారు అనమాట. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, పరిసరాల ప్రభావం. మీ పరిసరాలు మీకు కొంతమంది ఎలా ఉంటారంటే ఎటకారం చాలా ఎక్కువ, వాళ్ళకి పొగిడినట్టే ఉంటారు కానీ ఎటకారం చాలా కోసంత ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళు మీరు పసిగట్టాలి, ఎవరు మనకి మన వాళ్ళు, ఎవరు పగవాళ్ళు అని తెలుసుకుని పనిచేయాలండి. అందుకే చెప్తాను, అనాలిసిస్ చేయకపోతే పెరాలిసిస్ వస్తుంది. సో ఈ విధంగా చేస్తే విదురుడు చెప్పినట్టు మీ బిజినెస్ లో చాలా అద్భుతంగా దూసుకెళ్ళిపోవచ్చు. ఫెంటాస్టిక్ అండి. నాకు బాగా నచ్చినటువంటి పాయింట్ ఏదైనా ఉంది అని అంటే, ఇందులో మీరు ఇందాక చెప్పారు కదా, అంటే నిజాయితీతో కూడుకున్నటువంటి బిజినెస్ ఏది చేసినా కూడా మనకు కలిసి వస్తుంది పక్కా. అంటే ఒకరోజు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒకరోజు మనకు దాని రిజల్ట్ తెలియకపోవచ్చేమో, కానీ ఎండ్ ఆఫ్ ద డే అంటే ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసే కొద్దీ ఆ క్వాలిటీలో ట్రస్ట్ డెఫినెట్గా ఏర్పడుతుంది. నిజాయితీ అలా మెయింటైన్ అయ్యే తర్వాత బ్రాండ్ అవుతుంది ఆ క్వాలిటీ. అండ్ ఎక్కువ సార్లు పేరు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది, పేరుతో పాటు వెల్త్ కూడా. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్ లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు, సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి, May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా, అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా, యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు నేను మళ్ళీ చెప్తున్నా,
ఒకే ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే, మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియనర్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియనర్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years, అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒకే ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ ఒకే కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.